తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. రాష్ట్ర మాజీ కార్యదర్శి చిల్వేర్ రవీందర్ మాట్లాడుతూ పార్టీ స్థాపకుడు నందమూరి తారక రామారావు సేవలను స్మరించుకున్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అదే బాగుపడి ఉన్నాయి. అన్నయ్య చూడండి, అన్నయ్య చూడండి, అమ్మ చూడండి. నవ్వరం ముచ్చట పెట్టాలంటే నిలబడింది అందరికి ఈరోజు తెలుగుదేశం పార్టీ 44 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇస్కా అడ్డా దగ్గర జెండా ఆవిష్కరించి అన్నగారి చిత్రపటానికి పూలమాల వేసి స్వీట్ల పంపిణీ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ పుట్టడమే ఒక చరిత్ర. తెలంగాణ నడిబొడ్డున, హైదరాబాద్ నడి బొడ్డున హిమాయత్ నగర్లో పుట్టిన తెలుగుదేశం పార్టీ 44 వసంతాలు పూర్తి చేసుకుంది. తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. బడుగు బలహీన వర్గాలకు రాజకీయ వేదిక కానీ ప్రజల తరఫున ఒక వేదిక ఉన్నది అంటే అది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసి ముందుకు తీసుకెళ్లిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగువాడి ప్రతి గుండెలో ఉండే జెండా తెలుగుదేశం జెండా. ప్రజల గురించి సంక్షేమ పథకాలకు పునాది వేసింది అన్న నందమూరి తారక రామారావు గారు. అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో 35 రూపాయలకు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పేదవాడికి పట్టడి అన్నం పెట్టాలని 2 రూపాయలకి కిలో బియ్యం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చేనేత కార్మికులను ఆదుకోవాలని వారు నేసిన వస్త్రాలను జనతా వస్త్రాల పేరుతో రేషన్ షాపుల మీద అందించిన ఘనత తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఈ పేదవాడు గూడు ఉండాలని చెప్పే ఉద్దేశంతో పక్కా ఇండ్ల నిర్మాణానికి అంకురార్పణ చేసింది అన్న నందమూరి తారక రామారావు ఆ రోజుల్లోనే. ఇవి ఈ సంక్షేమ పథకాలకు పునాది తెలుగుదేశం పార్టీ. ఈరోజు ప్రతి సంక్షేమం వెనుక తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి గుర్తు చేసుకోక తప్పదు ఏ పార్టీ వారైనా కూడా. అదేవిధంగా మహిళలు విద్యలో రాణించాలని, అన్నిట్లో సగభాగం ఉండాలని, అసలు రాజకీయాల్లోనైతేనేమి, ఆస్తిలో సమాన వాటా అయితేనేమి, విద్యారంగంలోనైతేనేమి ఆ రోజుల్లోనే అన్న నందమూరి తారక రామారావు గారు పద్మావతి మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఆర్టీసీ వ్యవస్థలో మొట్టమొదటగా మహిళా కండక్టర్లను తీసుకొచ్చిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీది అన్న నందమూరి తారక రామారావు గారిది. అదేవిధంగా మా నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నగారి అడుగుజాడల్లోనే డాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళలు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో డాక్రా సంఘాలు, పొదుపు సంఘాలు ఏర్పాటు చేసి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఒక రూపకల్పన చేసిన భవిష్యత్ ఆలోచన ఉన్న నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఇవాళ దేవాలయ ప్రాజెక్ట్ అయితేనేమి, ఈరోజు కాకతీయ కెనాల్స్ అయితేనేమి, అవన్నీ కూడా మేము మొదలుపెట్టిన కార్యక్రమాలే. అదేవిధంగా కొన్ని చెప్పుకోవాలనుకుంటే కూడా తెలుగుదేశం పార్టీ పుట్టక మునుపు పటేల్ పట్వారీ వ్యవస్థ అనేది తెలంగాణలో బాగా ఉండేది. అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణకు నిజమైన స్వతంత్రాన్ని తీసుకొచ్చి పోలీస్ పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. ఆంధ్రాలో కూడా మున్సబ్ కర్ణాలు ఉండేది. అన్నగారు వచ్చిన తర్వాత మున్సబ్ కర్ణాలను కూడా తీసివేసి మండల వ్యవస్థ తీసుకొచ్చి ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అన్న నందమూరి తారక రామారావు గారు. మాకు ఒక చిరకాల కోరిక,
అన్నగారిని ఏ విధంగా గౌరవించాలన్నా కూడా ఎవరు సరితూగారు. కానీ అన్న నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాల్సిందిగా మేము కూటమిలో ఉన్నాం. మా నాయకుడు చంద్రబాబు గారిని కోరేది ఒక్కటే, అయ్యా ఇప్పుడు మీరు కూటమిలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు దేశ రాజకీయాల్లో వెన్నుముకలాగా ఉంది కాబట్టి కేంద్రాన్ని ఒప్పించి అన్న నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇప్పించే విధంగా మీరు చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ యొక్క ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటున్నాం. తెలంగాణ మీద కూడా మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి సార్. కార్యకర్తలు ఎంతో కష్టపడి పనిచేసే తత్వం ఉన్న కార్యకర్తలు ఉన్నారు, నిస్వార్థంగా జేబులోంచి డబ్బులు పెట్టుకొని కార్యక్రమాలు చేసే కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు ఈ యొక్క ఆవిర్భావం దినోత్సవం రోజున తెలంగాణపై దృష్టి పెడతామని మాకు ఒక హామీ ఇస్తే బాగుంటుందని మేము ఆశిస్తా ఉన్నాం. జై తెలుగుదేశం.